శివకామేశ్వరి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. శివకామేశ్వరి గారు, లలిత రహస్య సహస్రనామాలలో మనము అర్థాలు తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు ఏ నామానికి వివరిస్తారు అర్థం? ఈరోజు 36వ నామం దాకా చెప్పుకున్నాము. 37వ నామం నుంచి ఈరోజు చెప్పుకున్నాము. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నా ఆశీస్సులు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. స్తనభాలదళం మధ్య పట్టబంధవళిత్రయ వరకు చెప్పుకున్నాము. ఈరోజు అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్వత్ కటీతటి. అరుణారుణ ఆ ఎరుపుదనం చూడండి, ఎన్ని చోట్ల చెప్పినా ఆ ఎరుపే చెప్తారు. ఎందుకంటే అమ్మవారి కటి భాగం అంటే నడుము భాగాన్ని వర్ణించినా కూడా ఎరుపే చెప్తున్నారు. ఎరుపే. అరుణారుణ కౌసుంభము అంటే కుంకుమ పువ్వు. కౌసుంభము అంటే కుంకుమ పువ్వు అంటే ఇక్కడ చూడండి, అరుణ ఉదయించే సూర్యుని వంటి, అంటే సంధ్యాకాలము ఆ ఉదయించే సూర్యుడు ఇంచుమించు ఒకలాగే ఉంటారు. ఇలాంటి అరుణ వర్ణము. అలాగే కౌసుంభ వస్త్రము అంటే కౌసుంభ వర్ణ వస్త్రము అంటే ఎరుపును మించిన పసిమివన్నీ. అంటే ఇక్కడ ఏంటి, కుంకుమ పువ్వు చూడండి, చూడ్డానికి ఎర్రగా ఉంటుంది, పాలల్లో వేస్తే పసుపు రంగు వస్తుంది. ఇలాంటి ఆ కలిపిన రంగు, ఆ పసుపు చక్కటి పసిమివన్నీ, ఆ ఎరుపు రంగు అట్లా కలిసిన వర్ణము. అలాగే వస్త్రము భాస్వత్ ప్రకాశించేటిది. భాస్కరుడు అన్నా కూడా సూర్యుడు కదా. భాస్వత్ అంటే ప్రకాశించేటిది. ఏం ప్రకాశిస్తోంది? కటీతటి, కటి ప్రదేశము. కటి అంటే నడుము. అంటే ఆ వర్ణన చూడండి, ఆవిడ ఛాయే బంగారపు వన్నె ఛాయ. ఇలాంటి ఎరుపు రంగు చీర సన్నని అంచు నడుము మీద పడి, కనిపించని నడుము మీద అది పడి, ఆ ఉందా లేదా అన్నట్టు చూపిస్తున్న ఆ వసిన్యాది వాగ్దేవతల అమ్మ యొక్క కటిభాగం. అంటే ఇక్కడ ఏంటి అంటే, నాభిస్థానం చెప్పుకున్నప్పుడు మనం అంతా అంతరిక్షం గురించి చెప్పుకున్న అమ్మవారి యొక్క అంతరిక్షం అని. అవునండి, మొత్తము అంతరిక్షం అంతా ఆ యొక్క నాభిస్థానంలో ఉంది. ఈ కటిభాగాన్ని చెప్తున్నప్పుడు, ఈ వర్ణించినప్పుడు అరుణ అనేది ఎందుకు చెప్తున్నారు? అరుణ అంటే జ్ఞానము, అరుణము అంటే ప్రేమ, అరుణము అంటే కరుణ. అరుణం అంటే ఇన్ని అర్థాలు అందుకే కదా ఇప్పుడు స్వామీజీలు కాషాయ రంగు ఎందుకు ధరిస్తారు? త్యాగానికి గుర్తు. కాషాయ రంగు అందుకే మనం 3 జెండాల్లో ఒక రంగు కాషాయం దేనికి గుర్తు? త్యాగానికి. తెలుపు శాంతికి, ఆకుపచ్చేమో సస్యశ్యామల. ఇలా ఇక్కడ అమ్మవారి యొక్క అరుణం అదే. అరుణం అంటే చూడండి, సింధూరారుణ విగ్రహం కదా ఆవిడ. ఈ పసుపు ఎరుపు కలిపిన రంగు దేనికి గుర్తు? ఇక్కడ అదే చెప్తున్నారు. ఎరుపు జ్ఞానోదయానికి, ప్రేమకి, అనురాగానికి. ఇన్ని రకాలు. అందుకే చూడండి, చాలామంది ఎర్ర గులాబీలు ఇచ్చుకుంటారు. దేనికి? ప్రేమకి, అనురాగానికి గుర్తు ఎరుపు. అవునండి. తెలియకపోయినా, భావం తెలియకపోయినా ఈనాటి యువతరం ఎర్ర గులాబీ పట్టుకొని తిరుగుతున్నారు కదా. అది అందుకే చైతన్యానికి, రక్తానికి. ఎందుకంటే మన తల్లి రక్తం పంచుకునే కదా పుడతాం. అంతే కదా. అంటే ఇక్కడ తల్లి లక్షణాన్ని చూడండి ఎంత బాగా చూపిస్తున్నారు. అలాగే ఈ అరుణము శక్తికి గుర్తు. శక్తికి కూడా ఎరుపే గుర్తు. ఉద్రేకానికి కూడా ఎరుపే గుర్తు. ఇక్కడ అదే చెప్తున్నారు. శ్రీమాత జ్ఞానస్వరూపిణి, మాతృమూర్తి, జగజ్జనని, అనురాగానికి ఆవిడే మూలము, సృష్టి స్వరూపిణి. ఇవన్నీ చెప్పడానికే చైతన్య స్వరూపిణి, శక్తి స్వరూపిణి. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఆవిడకి అసలు అంతు లేదు కదా నామాలకి. అందుకే ఎరుపు అనే రంగు ఆ దేవీ వర్ణానికే సమన్వయం అనమాట, చక్కగా ఉంటుంది. అందుకే మొదటి శ్లోకం దగ్గర నుంచి ఎక్కడ చెప్పుకున్నా ఎరుపే, ఎక్కడ చెప్పినా సింధూరారణమే కదండి. మొదట పలికేదే సింధూరా కదా. ఇక్కడ అదే చెప్తున్నారు. అందుకే అరుణ భాస్వత్ అంటే ఇక్కడ ఏంటి, ఎరుపు రంగుకి సంబంధించిన 3 పదాలు చెప్తున్నారు. అరుణము ఎరుపు, భాస్వత్ ప్రకాశించేది ఎరుపు, తర్వాత కౌసుంభము అంటే ఎరుపు. ఇక్కడ 3 రకాల 3 పదాలు ఎరుపు రంగులు చెప్తున్నారు చూడండి. కౌసుంభము అంటే కుంకుమ పువ్వు. ఇట్లా 3 రకాల ఎరుపులు చెప్తున్నారు. కౌసుంభము అంటే కుంకుమ పువ్వు అంటే ఎర్రదనము. కుంకుమ పువ్వు అంటే ఎర్రదనం. అందులో బంగారపు రంగు కూడా కలిసినట్టు అంతర్లీనంగా. చీర యొక్క అంచు ఆ నడుము మీద పడి, ఆ వర్ణనే చూడండి, ఆ కనపడనట్టు ఆ నడుముని, కటి భాగాన్ని వర్ణిస్తున్నప్పుడు. అందుకే అమ్మవారి యొక్క స్థూల వర్ణనలోనే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు, ఏం చూడాలి?
అంతరిక్షం నిండా నాభి అనే స్థానాన్ని అంతరిక్షంలో పోలిస్తే అంతరిక్షం నిండా ఉన్నదేంటి, అమ్మ యొక్క అంతరిక్షం నిండా ఉన్నది జ్ఞానము, ప్రేమ, చైతన్యము, ఇవన్నీ నిండి ఉన్నాయని చెప్తున్నారు మనకి ఇక్కడ. ఇంకా ఏం చెప్తున్నారు, సంధ్యాకాలము వంటి సూర్యుని వంటి అరుణవర్ణము కలిగినది. ఇక్కడ అంతే కదా, అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్వత్ కటీతటి, అంటే కోటి సూర్యుల కాంతితో అమ్మ ఉద్భవించింది కదా. కోటి సూర్యుల సహస్ర, అంతే కదా, సహస్ర కోటి సూర్యులతో అమ్మ ఉదయించింది. ఇక్కడ అలా చెప్తున్నప్పుడు అంటే ఇక్కడ ఏంటి అంటే ఈ ఆవిర్భావం అంతా కూడా సృష్టి అంటే పృథ్వీ అంశము, మూలాధారం అంతా కూడా ఎరుపుతో నిండి ఉన్నది అని ఇక్కడ చెప్తున్నారు సృష్టి. అందుకే చూడండి, మట్టి ఏ రంగులో ఉంటుంది, ఇటక ఏ రంగులో ఉంటుంది, ఎరుపు రంగులో ఉంటుంది. ఇదంతా అంటే ఏంటి అంటే అమ్మ యొక్క సృష్టి అంతా కూడా ప్రేమతో, అనురాగముతో, చైతన్యముతో నిండి ఉన్నది. కాబట్టి అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్వత్కటీతటి, అరుణవర్ణము కలిగిన కౌసుంభ వర్ణ వస్త్రముచే ఎరుపును మించిన పసిమి వన్యతో ప్రకాశించేటి కటి ప్రదేశము కలది అన్నాడు. రంగు, ఆ రంగు చూడండి, అసలు మనం ఊహించడానికే వీల్లేని రంగు అమ్మది. కటి భాగాన్ని ఎంత అందంగా వర్ణించారు. అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్ కటీతటి. అందుకే చెప్తున్నాను, అమ్మ విరాట్ స్వరూపిణి. ఈ విరాట్ స్వరూపాన్ని భావన చేస్తున్నప్పుడు మనకేం వసిన్యాది వాగ్దేవతలంతా కూడా ఆ వర్ణన చెప్తున్నప్పుడు, స్థూల వర్ణన, ఒక్కొక్క నామం చెప్పుకుంటుంటే చూడండి ఒక్కొక్క అనుభూతి కలుగుతూ ఉంటుంది. ఆ ఉన్నదా లేదా అంటే చూడండి, ఇక్కడ మళ్ళీ ఇంకోటి తీసుకోవాలి. అంతరిక్షాన్నే తన నాభిస్థానమందు భరిస్తున్న తల్లి ఇవన్నీ ఎలా మోస్తుంది, ఆ కటి ప్రదేశము ఇవన్నీ మోయడంతో చిక్కిపోయిందా అన్నట్టుంది. ఎంత అద్భుతమైన వర్ణన. ఇలాంటి చిక్కిపోయిన నడుమ మీద అలాంటి అరుణారుణము కలిగినటువంటి పడేటటువంటి చీర, ఇదంతా ఆ వర్ణన అంతేనండి. అందుకే రహస్యనామ స్తోత్రము, ఆ అమ్మవారి యొక్క నామాలన్నీ కూడా రహస్యనామ స్తోత్రములు. ఇంకా స్థూల వర్ణనలో కటి భాగం దాకా వచ్చాం, ఇంకా ముందుకు వెళుతున్నాము. అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్వత్ కటీతటి అంటే అమ్మవారి యొక్క కటి భాగాన్ని గురించి తెలుసుకున్నాము. మరి యొక్క నామంతో మేము ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి.